మాటను మరలా చదువుకుందాం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే భక్తిహీనులెవరో నీతిమంతులెవరో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటాడు అక్కడ, నీతిమంతులేమో తన పొరుగు వారికి దారి చూపిస్తారట, భక్తిహీనులేమో తన పొరుగు వారిని దారి తప్పిస్తారట. ఇంతకీ మనం ఆలోచించినట్లయితే, ఒక దేవుని బిడ్డగా యేసు రక్తములో నీ పాపాలు కడుక్కొని రక్షించబడిన వ్యక్తివిగా నువ్వు లోకానికి, నీ ఇరుగువారికి, నీ పొరుగువారికి, నీ చుట్టుపక్కల కుటుంబాల వారికి దారి చూపించేవాడువిగా ఉన్నావా? ఒకవేళ దారి తప్పిస్తున్నవాడుగా ఉన్నావా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మనం దారి చూపించాలే కానీ మనుషులను దారి తప్పించకూడదు. దారి తప్పించే వారిని దేవుడు అంటున్నాడు భక్తిహీనులు అంటున్నాడు. దారి చూపించే వారినేమో నీతిమంతులు అని వ్రాయబడి ఉంది. అందుకే యేసు రక్తములో కడగబడి మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తములో శుద్ధి చేయబడి మనం పరిశుద్ధపరచబడిన తర్వాత యేసుక్రీస్తును బట్టి నీతిమంతులుగా మనం చేయబడ్డాం. యేసుక్రీస్తును బట్టి నీతిమంతులుగా చేయబడిన మనము దారి చూపించాలి. ప్రభు దేవుని వాక్యంలో ఒక సందర్భంలో ఒక మాట అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే చీకట్లో ఉన్న వారికి దారి చూపించాలి. మీరు వెలుగుగా దారి చూపించాలి. మీరు వెలుగై ఉంటే దారి కనపడిద్ది. మీరు గమనించండి, ఒక బుడ్డి తీసుకొని లేకపోతే ఒక లైట్ తీసుకొని చీకట్లోకి మీరు వెళితే దారి ఏదో డొంకేదో, దారి ఏదో దారి కానిదేదో ఒక లైట్ తీసుకొని చీకట్లో మనం వెళితే కనపడిద్ది. అలాగే దేవుని పిల్లలంగా మనం ఒక లైట్ లాగా ఉండాలి. లోకానికి వెలుగుగా ఉంటే అనేక మందికి దారి చూపిస్తాం. ఏ దారి ఈ దారి అని అంటే, నిత్య నరకము నుండి తప్పించే దారి, పాతాళపు మార్గము నుండి విడిపించే దారి, నిత్యము దేవునితో జీవింపజేయగలిగిన దారి, నిత్యము దేవునితో మనల్ని కూర్చుండబెట్టే దారి. యేసయ్య అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు. ఆయనే మార్గం అనగా ఆయనే దారి. ఆయన ద్వారానే మనుషులకు రక్షణ, ఆయన ద్వారానే మనుషులకు పాప క్షమాపణ, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మనకి దారి ఏర్పరచబడింది. యేసు రక్తములో మనిషి తన పాపములు కడుక్కోకుండా పరలోకపు మార్గములోకి, పరలోకపు దారిలోకి రాలేడు. ఇంతకీ మనం ఆలోచించినట్లయితే, మీరు దారి చూపించేవారుగా ఉన్నారా? మీ గ్రామంలో, మీరు నివసిస్తున్న గ్రామంలో దారి తప్పించేవారుగా ఉన్నారా
అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బైబిల్లో ఒక అతను యెహోనాదాబు అనే వ్యక్తి అమ్నోనుని దారి తప్పించాడు. ఇది మంచి దారి కాదు అని చెప్పలేకపోయాడు యెహోనాదాబు. అమ్నోను ఏం చేశాడు? తన చెల్లెలైన తామారు మీద దురాలోచన కలిగిన వాడై తన ఇంటి ముందు కూర్చొని ఉండగా స్నేహితుడిగా ఉన్నటువంటి యెహోనాదాబు వచ్చి, అమ్నోనా, ఏంట్రా దిగులుగా ఉన్నావు, ముఖమేందో వికారంగా ఉంది, బక్క చిక్కిపోయి ఉన్నావు, ఏమైంది నీకు అని స్నేహితుడు వచ్చి అడిగితే, అమ్నోను తన అంతరంగంలో ఉన్నటువంటి దురాశని, తన అంతరంగంలో ఉన్నటువంటి దురభిప్రాయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. ఇప్పుడు స్నేహితుడు ఏం చెప్పాలి? ఓరి పనికిమాలినోడా, నువ్వు ఆలోచించిన ఆలోచన మంచిది కాదు, ఇది దారి కాదు, ఇది శాపానికి తీసుకెళ్ళిద్ది, ఇది మరణానికి తీసుకెళ్ళిద్ది, ఈ లక్షణం కరెక్ట్ కాదు. అయినా ఆ అమ్మాయి నీకు ఏమైద్ది? చెల్లెలైద్ది కదరా, ఈ దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది? తప్పు అని గద్దించి మంచి దారిలోకి నడిపించాలా, లేకపోతే దారి తప్పించాలా? తప్పనిసరిగా మంచి దారిలోకి నడిపించాలి కదా. కానీ మనం ఆలోచించినట్లయితే యెహోనాదాబు అమ్నోనుని గద్దించి మంచి దారిలోకి నడిపించలా. మరి ఎక్కడికి నడిపించాడు అని అంటే, తాను ఏ దురాశ అయితే కలిగి ఉన్నాడో ఆ దురాశను నెరవేర్చుకొనుట కొరకు, ఆ పాపం చేయటానికి, ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగించటానికి ఈ స్నేహితుడు కుంటి సలహా ఇచ్చాడు. కుంటి సలహా ఇచ్చి తప్పు అని ఖండించవలసినటువంటి వ్యక్తి, దారి చూపించవలసినటువంటి వ్యక్తి అమ్నోనుని దారి తప్పించి కుంటి సలహా ఇచ్చి పాపంలోకి నడిపించాడు. ఒక రకంగా పాతాళానికి నడిపించాడు. మీరు గమనించినట్లయితే మీరు మీ ఇరుగు పొరుగు వారిని ఏ దారిలో నడిపిస్తున్నారు? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఫోన్ మాట్లాడుకొని ఇస్తా, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా అని అడిగారు. మీకు అర్థమైంది, ఆ ఫోను మాట్లాడుకొని ఇస్తానన్నటువంటి వ్యక్తి ఏదో అక్రమ సంబంధము కోసమే ఫోను నా దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. ఈ వ్యక్తి ఎవరితోనో మాట్లాడటానికి, అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి, నా ఫోన్ వాడుకోవటానికి నన్ను అడిగాడు అని నీకు అర్థమైనప్పుడు నువ్వేం చెప్పాలి? తప్పు, నా ఫోన్ మాత్రం నేను ఇవ్వను. నువ్వెవరితోనో అక్రమ సంబంధం పెట్టుకోవటానికి నా ఫోన్తో మాట్లాడతానంటే అది ఒప్పుకునే విషయం కాదు. దేవుడు శిక్షిస్తాడు. నా ఫోను నేను నీకు ఇవ్వటం వలన నిన్ను దారి తప్పించిన వాడు నమ్ముతున్నాను నేను. నువ్వు దారి తప్పుతూ ఉంటే ఒక క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా, యేసు రక్తములో కడగబడి నిత్య నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసుడిగా చేయబడిన నేను, నువ్వు దారి తప్పిపోతూ ఉంటే నీకు సపోర్ట్ నేను చెయ్యను అనగలగాలి కదా ఒక క్రైస్తవుడు. కానీ ఈనాటి దినాలలో ఎవరైనా ఫోన్ మాట్లాడుకొని ఇస్తా అంటే వాళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కోసం మాట్లాడుకుంటున్నారని తెలిసినా, వారు దారి తప్పుతున్నారని తెలిసినా నువ్వు ఫోన్ ఇస్తున్నావు కదా. వినండి, వారు దారి తప్పుతూ ఉంటే తప్పకుండా మీరు వారిని మంచి దారిలోకి నడిపించడానికి నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయకపోగా ఫోన్ ఇచ్చి సపోర్ట్ చేస్తే వారు చేసిన పాపంలో నువ్వు కూడా పాలి భాగస్థుడు అవుతున్నావు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరు సంసారంలో నుప్పులు పోయిబాకండి. మధ్యవర్తులుగా ఉండి అటు మాట ఇటు చెప్పి, ఇటు మాట అటు చెప్పి
ఎవరు కుటుంబంలో నిప్పులు పోయొద్దు. మీరు ఆలోచించినట్లయితే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకొక సంసారంలో నిప్పులు పోతే మీ సంసారంలో ఇంకొకళ్ళు నిప్పులు పోస్తారు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చిద్ది అని బైబిల్లో దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చిద్దట. నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ పంటే కోస్తావు. నువ్వు ఇంకొకళ్ళ సంసారంలో నిప్పులు పోస్తే అదే విత్తనం, ఆ విత్తనం వేయటం వలన అదే పంట నువ్వు మరలా కోసుకుంటావు. నీ సంసారంలో ఇంకొకటి నిప్పులు పోతాడు, నువ్వు ఇంకొక సంసారంలో నిప్పులు పోతే. గనక ప్రియులారా, మీరు దారి తప్పిస్తున్నారా? దారి చూపిస్తున్నారా? ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. కారణం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను బాప్తిస్మ ఇస్తూ అనేక మందికి బాప్తిస్మ ఇస్తూ, నేను వెలుగును కాదు, వెలుగయున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, అదిగో ఆయనని వెంబడించండి, ఆయనే దారి, ఆయనే మీకు మార్గం, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. నన్ను కాదు వెంబడించేది, ఎవరిని వెంబడించండి మీరు? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తుని వెంబడించండి అని దారి చూపించాడు. ఎవరో? బాప్తిస్మిచ్చే యోహాను. ఈనాటి దినాలలో చాలామంది క్రీస్తు మార్గంలోకి నడిపించట్లా. దైవజనులు కూడా చాలామంది క్రీస్తుని చూపించట్లా, వీళ్ళని వీళ్ళు చూపించుకుంటున్నారు. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చేశాడంటే, నేను కాదు, ఆయన్ని వెంబడించండి. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పు అనే దైవజనుడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యుడు, అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నటువంటి నతానియేలు దగ్గరకు వెళ్ళి ఏమన్నాడు? నతానియేలేనా? ఏమన్నాడు? అంజూరపు చెట్టు కింద కూర్చున్నటువంటి నతానియేలు దగ్గరకు వెళ్ళి, ఇదిగో నేను లోకరక్షకుడిని పరిచయం చేస్తానురా, దైవ కుమారుణ్ణి నీకు చూపిస్తానురా, ఆయనే మన రక్షకుడు, ఆయన దైవ కుమారుడు, నువ్వు రా నీకు చూపిస్తాను అని ఫిలిప్పు వెళ్ళి నతానియేలుతో మాట్లాడితే, నతానియేలు అంటాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అంటే, నువ్వు వచ్చి చూడనానా, అక్కడికి వచ్చి చూస్తే నీకు అర్థమైద్ది అని నతానియేలుని యేసయ్య దగ్గరికి నడిపించాడు. ఎవరు నడిపించింది? ఫిలిప్పు. వినండి ప్రియులారా, ఒక వ్యక్తిని ఎవరి దగ్గరకు నడిపించాడు? క్రీస్తు దగ్గరికి నడిపించాడు. మీరు కూడా చేయవలసిన పని ఏంటి అని అంటే, లోకములో ఉన్న వ్యక్తిని, దారి తప్పి తిరుగుతున్న వ్యక్తులను చేతనైతే దేవుని మందిరానికి, యేసయ్య పాదాల దగ్గరికి మీరు నడిపించగలగాలి, దారి చూపించగలగాలి. ఫిలిప్పు అలా దారి చూపించాడు. దారి చూపిస్తే ఏమైందో తెలుసా? నతానియేలు అల్లంత దూరాన యేసుక్రీస్తు ప్రభు వారికి కనపడగా, యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, ఇతనిలో ఏ కపటము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు అని ప్రభువు మాట్లాడగా, వినండి, నతానియేలు వెంటనే అసలు ఈయనకి నా గురించి ఎలా తెలుసు అని ఆలోచించుకోవటం ప్రారంభించాడు.
అలా ఆలోచించుకుంటూ ఉండగానే ఇంకొక మాట అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమనంటే, నతానీయులు, నువ్వు అక్కడ అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను. అరే, నేను అంజూరపు చెట్టు కింద కూర్చున్న సంగతి ఈయనకి ఎలా తెలుసు అని ఆలోచించుకోవటం ప్రారంభించాడు. అప్పుడు అర్థమైంది, ఈయన నిజముగా లోక రక్షకుడు, ఈయన నిజముగా దైవ కుమారుడు అని అర్థమయ్యి వెంటనే నతానీయులు యేసయ్యకి శిష్యుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నతానీయులకి దారి చూపించింది ఎవరు అని అంటే ఫిలిప్పు. ఇప్పుడు ఫిలిప్పు నేను దారి చూపించాను కనుక నన్నే వెంబడించు అన్నాడా, లేకపోతే నేను దారి చూపించిన యేసయ్యను మాత్రం వెంబడించు అన్నాడా? దేవునికి స్తోత్రం. దారి చూపించటం వరకే, మనం వెంబడించేది మాత్రం యేసయ్యను వెంబడించాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూచి సుమారుగా 2 సంవత్సరాలు ఆ తూర్పు దేశము నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని చూడటానికి ప్రయాణమై 2 సంవత్సరాలు నడిచొచ్చారు. యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ, లోక రక్షకుడిగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన చూడటానికి వస్తున్నాం అని 2 సంవత్సరాలు వాళ్ళు లోయల్లో నడుచుకుంటా, కొండలు ఎక్కుకుంటా, లోయలు దిక్కుంటా, అడవులు దాటుకుంటా, నదులు దాటుకుంటా మొత్తానికి ఇజ్రాయెల్ దేశం రాగలిగారు. వీళ్ళు వస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి దారి ఎవరు చూపించారు? తూర్పు దేశపు జ్ఞానులు వస్తూ ఉన్నప్పుడు యేసయ్యను చూడటానికి, యేసయ్యను ఆరాధించడానికి, లోకరక్షకుడు పుట్టాడు, మేము ఆయన్ని ఆరాధించాలని వస్తున్నటువంటి ఆ జ్ఞానులకి దారి ఎవరు చూపించారు? నక్షత్రం దారి చూపించింది. వినండి ప్రియులారా, నక్షత్రము దారి చూపించిన తర్వాత వీళ్ళు ఇజ్రాయేల్ దేశంలోకి వచ్చే వరకు నక్షత్రం దారి చూపించింది. 2 సంవత్సరాలు దారి చూపించింది. దారి చూపించిన తర్వాత వీళ్ళు దారి చూపించిన నక్షత్రాన్ని మరిచిపోయి ఇజ్రాయేల్ దేశంలో అప్పటికే పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, మేము ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసాము తూర్పు దేశంలో ఉన్నప్పుడు, యూదుల రాజుగా పుట్టిన వాడికి సంకేతం అది, లోకరక్షకుడిగా పుట్టిన వానికి సంకేతం అది, ఆ లోకరక్షకుడు పుట్టింది ఎక్కడ అని రాజుని అడిగారు, హేరోదు రాజుని. హేరోదు రాజుకి కలవరం వచ్చింది, నేనే ఈ దేశానికి రాజునైతే ఇంకొక రాజు పుట్టాడా, ఆయన లోకరక్షకుడు అవుతాడా, ఎవరైనా అని చెప్పేసి పండితులని, శాస్త్రుల్ని, బైబిల్ పండితులని పిలిపించి, ధర్మశాస్త్రోపదేశకుల్ని, యాజకుల్ని పిలిపించి, యూదులు రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు, మీ గ్రంథములో, ప్రవక్తల గ్రంథములలో వ్రాయబడి ఉంటుంది కదా, తరిచి చూడండి అని అడిగితే వారు తరిచి చూస్తే ఎక్కడ పుడతారని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి ఏ ఊర్లో పుడతాడని చెప్పారు? యోదా బెత్లెహేము అని సవివరంగా వారు వివరించి ఆ పండితులు చెప్పి వెళ్ళారు. వినండి ప్రియులారా, అప్పటి వరకు ఎవరు దారి చూపితే ఇజ్రాయెల్ దేశం వచ్చారు? వీళ్ళు నక్షత్రం దారి చూపితే ఇజ్రాయెల్ దేశం వచ్చారు. కానీ ఇప్పుడు దారి చూపించిన నక్షత్రాన్ని వదిలిపెట్టి వీళ్ళు సొంత నిర్ణయానికి వెళ్ళి ఎవరి దగ్గరకు వెళ్ళి చిక్కులో పడ్డారు? హేరోదు రాజు దగ్గరకు వెళ్ళి చిక్కులో పడ్డారు. ఆ తర్వాత బెత్లెహేము అని సంగతి అర్థమయ్యి వాళ్ళు బయటికి వచ్చి, వినండి ప్రియులారా, మరలా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు అని వెతుక్కుంటూ ఒక్కొక్క ఊరు దాటుకుంటా వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు ఏ నక్షత్రాన్ని అయితే వీళ్ళు మర్చిపోయారో ఆ నక్షత్రం మరలా వీరికి దారి చూపించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. ఇంతగా నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్ళింది వీరిని?
బెత్లెహేములో ఉన్నటువంటి పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నటువంటి లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య దగ్గరికి నడిపించారు. నక్షత్రం నడిపించింది, దారి చూపించింది. ఇంతకు మీకు ఒక మాట చెప్తానేనండి. ఇప్పుడు దారి చూపించిన నక్షత్రాన్ని ఆరాధించారా? వినండి వినండి. దారి చూపించిన నక్షత్రం ఏమనాలి అని అంటే, నేను దారి చూపించాను కనుక నన్ను ఆరాధించండి అన్నదా? ఆరాధించేది యేసయ్యను మాత్రమే. ఇంక నేను ఆయన దగ్గరకు మిమ్మల్ని పంపించాను, ఆయన దగ్గరకు మిమ్మల్ని దారి చూపించి నడిపించాను, నా బాధ్యత అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు నక్షత్రం కూడా ఈ జ్ఞానులకి యేసయ్య దగ్గరికి దారి చూపించింది. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను వినండి. ఎవరైతే పాపంలో ఉన్న వ్యక్తిని, లోకంలో ఉన్న వ్యక్తిని, చెడు వ్యసనాలకి బానిసలైన వ్యక్తులను, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్న వ్యక్తులను వారిని ప్రేరేపించి, వారితో మాట్లాడి, వారిని ఎవరైతే యేసయ్య దగ్గరికి నడిపిస్తారో, యేసయ్య దగ్గరికి మార్గం చూపిస్తారో, వారిని బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే వారి గురించి, వారు నక్షత్రాలు లాంటి వారు. దేవునికి స్తోత్రం. ఎవరు నక్షత్రాలు లాంటి వారు అని అంటే, సంఘములో ఎవరు నక్షత్రాలు లాంటి వారు దేవునికి అని మనం ఆలోచిస్తే, యేసయ్య దగ్గరికి ఎవరైతే దేవుని పిల్లలని, లోకములో ఉన్న వారిని దేవుని దగ్గరికి ఎవరైతే నడిపిస్తారో వారిని దేవుడు అంటాడు నక్షత్రాలు వీరు అని అంటాడు. దేవునికి స్తోత్రం. గనుక ప్రియులారా, మీ బాధ్యతలు మీరు మర్చిపోవద్దు. దేవుడిచ్చే కిరీటాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చేటువంటి రేపు పరలోక రాజ్యములో దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు, ఎంతమందికి దారి చూపించావు అని అంటే ధైర్యంగా మన లిస్టు రావాలి. ఆమేన్. ఇక్కడ నువ్వు ఎంతమందికి దారి చూపించావు అనే దాని మీద నీకు ఘనత వచ్చినా రాకపోయినా, ఇక్కడ నువ్వు ఎంతమందికి దేవుని సన్నిధికి నడిపించడానికి నువ్వు దారి చూపించావో అనే విషయం 10 మంది చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, మనము గనక ఒకే ఒక మంచి ఉద్దేశముతో ఆత్మలు రక్షించబడాలి, ఆ తర్వాత బహుమతి దేవుడిస్తాడు అనే మంచి ఉద్దేశంతో లోకములో ఉన్న వారికి యేసయ్య దగ్గరికి నువ్వు దారి చూపిస్తే, రేపు పరలోకములో యేసయ్య ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఆయన మిక్కిలి సంతోషించి నీ నెత్తి మీద కిరీటం పెడతాడు. మీకు ఇంకో మాట చెప్తాను. నువ్వు ఎంతమందినైతే లోకములో ఉన్న వారిని యేసయ్య దగ్గరకు నడిపించావో అంత లిస్టు రేపు దేవుడు అవసరమైతే చదివి వినిపించి పరిశుద్ధ దూతల మధ్యలో అసంఖ్యాకమైనటువంటి పరిశుద్ధ జనాంగములో నిన్ను నిలబెట్టి అనేక మందిని యేసయ్య దగ్గరికి నడిపించినందుకై ఆ రోజు నీ నెత్తి మీద కిరీటం పెట్టి చప్పట్ల మోతలతో నిన్ను గణపరచటానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఈ లోకంలో మనుషులు మెచ్చుకోవాలని దారి చూపిద్దామా, పరలోకములో కిరీటం పొందుదామని లోకములో ఉన్నవారికి దారి చూపిద్దామా? దారి చూపించాలి. దారి తప్పించొద్దు. నువ్వు దారి చూపించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దైవ గ్రంథములో ఒక మాట చదువుకుందాం. చూద్దాం, చూడండి. యోధా గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. యోధా గ్రంథము మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథానికి
ఎడమ పక్కన ఉంటుంది. పేజీ నెంబర్ చెప్పండి అమ్మ, అందరు చేస్తారు. ప్రకటన గ్రంథానికి ఎడమ పక్కన ఉంటుంది. పేజీ నెంబర్ వచ్చేసి 227వ పేజీ, 26వ పేజీ, 27వ పేజీ. చూద్దాం, చూడండి, చదువమ్మా. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చాలు చాలు చాలు, అందరూ నాతో పాటు చెప్పండి. మార్గము తప్పి తిరిగే చుక్కలు. ఏందో నాతో పాటు మళ్ళీ మంచిగా అనండి. మార్గము తప్పి తిరిగే చుక్కలు. అలాగే ఉందా? రైట్. వాస్తవానికి నక్షత్రము ఎవరికి సాదృశ్యం అని చెప్పాను నేను? లోకములో ఉన్నవారికి, పాపములో ఉన్నవారికి, అబ్బాయి ఇది కాదు మార్గం, యేసుక్రీస్తే పరలోకానికి మార్గం అని నువ్వు దారి చూపిస్తావు, చూసావా? ఆ దారి చూపించిన వారిని నక్షత్రాలతో దేవుడు పోల్చాడు. ఇలా అనేక మందికి దారి చూపించినటువంటి నీవు, అనేక మంది మారు మనసు పొందటానికి కారణమైనటువంటి నీవు, అనేక మందికి లోకములో ఉన్న వారికి నీ సాక్ష్యం చెప్పి, యేసయ్య గురించి చెప్పి మారు మనసులోకి నడిపించినటువంటి నీవు, మంచి దారిలోకి నడిపించిన నీవు, కొన్ని రోజుల తర్వాత గర్వం వలనో అహంకారం వలనో లోకంలో వచ్చే బహుమతుల కొరకో, లోకంలో వచ్చే మెప్పుల కొరకో దారి చూపించిన చుక్కగా, దారి చూపించిన నక్షత్రముగా ఉన్న నీవు ఇప్పుడట మార్గము తప్పి తిరిగే నక్షత్రాన్ని అయ్యావట. కొంతమంది నక్షత్రాలు ఏమవుతున్నారు అని అంటే, మొదట్లో అనేక మందికి దారి చూపించిన నక్షత్రాలే వీరు, కానీ కాలము గడిచిన కొలది వీళ్ళే దారి తప్పిన నక్షత్రాలుగా మారిపోయారట. వాస్తవానికి దారి చూపించిన నక్షత్రాలు వీరు, ఇప్పుడు ఏమయ్యారట? వీళ్ళే దారి తప్పిపోయిన నక్షత్రాలు అయ్యారట. అబ్బా, ఎంత ప్రమాదం! ఎంత ఏడుస్తాడు దేవుడు. ఒకప్పుడు నిన్ను చూసి సంతోషించిన దేవుడు, అబ్బా లోకంలో ఉన్నవారిని నా దగ్గరకు నడిపిస్తుంది, లోకంలో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని, అది దారి కాదు, యేసయ్య దారి అని అనేక మందిని నడిపించినటువంటి ఈ వ్యక్తి ఈరోజు దారి చూపించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తే దారి తప్పితే దేవుడు ఎంత ఏడుస్తాడు, దేవుడు ఎంత బాధపడతాడు. వినండి, ఒకప్పుడు నక్షత్రానివే నీవు, ఇప్పుడు దారి తప్పిన నక్షత్రాన్ని అయ్యావు. ఎందుకని? బైబిల్లో ఒక మాట ఉంది, తేజో నక్షత్రమా అని అపవాదికి దేవుడు పేరు పెట్టి, ఏంటేది తేజో నక్షత్రమా. ఒకప్పుడు అపవాది లేకపోతే సాతాను అనువాడు ఒకప్పుడు దేవుని సన్నిధిలో, పరలోకములో దేవుని దూతలలో ప్రధానమైనటువంటి ఒక దూతగా ఉన్నాడు. అతని గురించి దేవుడు వ్రాయించిన మాట ఏంటి అని అంటే తేజో నక్షత్రం. కానీ మనం గమనించినట్లయితే తేజో నక్షత్రముగా ఉన్నటువంటి ఆ దూత తనలో తాను గర్వించి, నేను ఎందులో తక్కువ, అందములో తక్కువ, జ్ఞానములో తక్కువ, ఐశ్వర్యములో తక్కువ అని ఆలోచించుకొని లోపల పాపం చేసిందట, పాపం చేశాడట. పైకి కనపడే పాపం కాదు ఇది. ఆ నక్షత్రము, తేజో నక్షత్రముగా ఉన్నటువంటి ఆ దూత ఎక్కడ పాపం చేశాడట? పైకి కనపడే పాపం కాదు, లోపల అంతరంగంలో గర్వించి
తన సౌందర్యాన్ని చూసుకొని తన జ్ఞానాన్ని చెరిపేసుకున్నాడట. చెరిపి వేసుకొని మనసులో అనుకున్నాడట, నాకేం తక్కువ, దేవుడి సింహాసనం మీద కూర్చోవడానికి నేను కూడా అర్హుడినే. దేవుని సింహాసనం మీద కూర్చొని నేను కూడా ఆరాధించబడితే ఎంత బాగుండు. వినండి, ఎంత గర్వం వచ్చింది. ఒకప్పుడు దేవుణ్ణి ఘనముగా ఆరాధించేటువంటి ఈ దూత, సంగీత కళాకారుడిగా ఉన్నటువంటి ఈ లూసిఫర్ అనే దూత, దేవుని ప్రధానమైన దూతలలో ఒక దూతగా ఎంచబడినటువంటి ఈ లూసిఫర్ అనే దూత తప్పిపోవటానికి, మార్గం తప్పటానికి, పరలోకము నుంచి నెట్టివేయబడటానికి దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి ఈ నక్షత్రం, ఈ దూత కింద పడిపోయి అపవాదిగా, సాతానుగా మారిపోవటానికి కారణం ఏంటి అని అంటే, ఆ లూసిఫర్ అనే దూతకి అంతరంగంలో గర్వించింది, తన జ్ఞానాన్ని చెరిపివేసుకుంది, లోపల పాపం చేసిందట. ఏమనుకున్నాడట, దేవుని సింహాసనం మీద నేను కూడా కూర్చొని ఆరాధించబడితే ఎంత బాగుండు అనుకుందట. ఎంత గర్వం. చివరికి నక్షత్రముగా ఉన్నటువంటి, తేజో నక్షత్రముగా ఉన్నటువంటి, దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యములో ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ పరిస్థితిని, ఆ హోదాని కోల్పోయాడు. ఎవరు? లూసిఫర్ అనే దూత అపవాదిగా మారిపోయాడు, దేవునికి విరుద్ధమైన వ్యక్తిగా మారిపోయాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఒకప్పుడు నక్షత్రానివే. లూసిఫర్ కూడా ఒకప్పుడు తేజో నక్షత్రమే. కానీ గర్వించి తన జ్ఞానాన్ని చెరుపుకొని దేవుని కంటే తను తాను హెచ్చించుకొని పడిపోయాడు. ఈరోజు నువ్వు పడిపోవటానికి కారణం, ఒక లూసిఫర్ లాగా నువ్వు కూడా పడిపోవటానికి గల కారణం ఏదో తెలియక దేనినో చూసుకొని గర్విస్తున్నావేమో. దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు దారి చూపించేవాడుగా ఉండాలి. మొదట్లో ఏ నడిపింపు అయితే, ఏ ఆత్మ అయితే, ఏ తీవ్రత అయితే, ఏ పరిచర్య అయితే నువ్వు కలిగి ఉన్నావో, మొదట్లో లోకములో ఉన్నవారిని యేసయ్య దగ్గరకు నడిపించాలి, పాపములో ఉన్నవారిని యేసయ్య దగ్గరకు నడిపించాలి. ఇదిగో అది దారి కాదు, యేసయ్య దగ్గరకు నడిపించబడితేనే పరలోక రాజ్యానికి దారి అని అనేక మందిని, లోకములో ఉన్నవారిని దేవుని దగ్గరకు నడిపించటం కోసం మొదట్లో ఎంత ఆసక్తిగా ఉన్నావు, ఎంత ప్రయత్నం చేశావు, ఎంత బాధ్యతగా ఉన్నావు. ఈరోజు ఆ మంట, ఆ వేదన, ఆ బాధ, ఆ తీవ్రత నీలో లేకపోవటం చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఒకప్పుడు నక్షత్రానివి నువ్వు, ఇప్పుడేమో దారి తప్పిన నక్షత్రానివయ్యావేమో. మీరు గమనించండి, బిలాము ఒకప్పుడు నక్షత్రమే, కానీ కాలక్రమేణా బహుమానానికి లోబడి ఇక సంబంధమైనటువంటి మెప్పులకి ఘనతలకు పోయి నక్షత్రముగా ఉన్నటువంటి బిలాము చివరికి దారి తప్పి తిరిగి నక్షత్రంగా మారాడు. ఇతడు దారి తప్పటమే కాదు, ఇశ్రాయేలీయులను కూడా దారి తప్పించడానికి కారణమయ్యాడు. ఎంత ప్రమాదం. అందుకే దేవుడు అంటాడు, బిలాము నడిచిన మార్గంలో మీరు నడవద్దు అంటాడు. బిలాము ఒకప్పుడు నక్షత్రమే. అసలు వాస్తవానికి బిలాము గురించి వ్రాయబడిన మాట ఏంటి అని అంటే, బిలామట మహోన్నతుని యొక్క విద్య ఎరిగినవాడట, దేవుని విద్యని ఎరిగినవాడట బిలాము. అసలు దేవుని విద్య ఒక మానవుడికి తెలియటం మామూలు విషయం కాదు. అంత గొప్ప నక్షత్రముగా ఉన్నాడు బిలాము. కానీ ప్రియులారా, కొంతకాలాన్ని గడిచిన తర్వాత నక్షత్రముగా ఉన్నటువంటి బిలాము దారి తప్పాడు. అతను దారి తప్పటమే కాదు, ఇశ్రాయేలీయులు దారి తప్పటానికి కూడా కారణమయ్యాడు. అందుకే నువ్వు దారి చూపిస్తున్నావా, దారి తప్పిస్తున్నావా, ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకుంటే మంచిదే.
కారణం ఏంటి అని అంటే, నువ్వు దారి తప్పిన నక్షత్రంగా మారితే నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఒకప్పుడు నక్షత్రాన్ని అయినటువంటి నీవు దారి తప్పిపోయి అనేక మందిని దారి తప్పిస్తూ ఉండగా దేవుడు నిన్ను చూసి సంతోషించలేడు, నిన్ను చూసి ఆయన ఏడుస్తాడు. కారణం ఏంటి అని అంటే, నువ్వు నరకానికి వెళ్ళటం ఒక తండ్రిగా ఆయన సంతోషించే విషయం కాదు. మరలా మనం దారి చూపించే నక్షత్రాలుగా మారదాం. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచించినట్లయితే దైవ గ్రంథంలో ఒక చిన్న పనివాడు సౌలు తన తండ్రి గాడిదలు తప్పిపోతే, కీషు యొక్క గాడిదలు తప్పిపోతే, కుమారుడుగా సౌలు తన తండ్రి గాడిదలను వెతకటానికి బయలుదేరాడు. బయలుదేరి తండ్రి గాడిదలు వెతుకుతూ ఉండగా ఎక్కడ చూసినా తండ్రి గాడిదలు కనబడలా. సౌలుతో పాటు ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళాడా? సౌలు ఒక్కడే వెళ్ళాడా గాడిదలను వెతకటానికి? సౌలుతో పాటు పనివాడిని కూడా తీసుకొని వెళ్ళాడు. వినండి, గాడిదలు కనపడకపోతే చివరికి ఇంకా గాడిదలు కనపడలేదు కదా, ఇంటికి వెళ్దాం పదరా అన్నాడు పనివాడితో సౌలు. అప్పుడు పనివాడు అన్నాడు, అయ్యా ఇక్కడ దగ్గరలో ఒక దైవజనుడు ఉన్నాడట, ఆ దైవజనుడి దగ్గరకు వెళ్ళి గాడిదలు ఎక్కడున్నాయో, గాడిదలు ఎక్కడ తప్పిపోయాయో, ఎక్కడున్నాయో ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడుగుదామయ్యా అని పనివాడు మంచి సలహా ఇచ్చి దారి చూపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. సౌలు అంటాడు, వెళ్ళటం మంచిదే కానీ సేవకుడి దగ్గరికి ఉట్టి చేతులతో దైవజనుడి దగ్గరికి నేను రాలేను అన్నాడు. పనివాడు అన్నాడు, సర్లే అయ్యప్ప, ఉట్టి చేతులతో ఎందుకు వెళ్ళాలే, ఏవి లేకపోతే మళ్ళీపా అని అనలా. ఏమన్నాడు మరి పనివాడు? అయ్యా మీరు ఏమనుకోనంటే ఒక పావు తులం వెండి నా దగ్గర ఉంది, ఈ పావు తులం వెండి తీసుకొని చక్కగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఈ గాడిదల విషయమై విచారణ చేద్దాం అని ఆ పావు తులం వెండి తీసి వెంటనే సౌలు చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. పనోళ్ళు కూడా వినండి, చులకనగా చూడొద్దు పనివాళ్ళని. హల్లెలూయా. పనివాడు సౌలుకి ఏం చూపించాడు? దారి చూపించాడు. సరాసరి ఆ సమయాలు ఉన్నటువంటి గ్రామం వెళ్ళారు వీళ్ళు, ఆ పావుతలో వెండి తీసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా స్టోరీ జరిగింది. ప్రియులారా, సమూయేలు ఏం చేశాడంటే, సౌలా నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, దేవుడు నాకు ముందే చెప్పాడు, ఈ ఇజ్రాయేలు దేశానికి నిన్ను దేవుడు రాజుగా అభిషేకించమన్నాడు అని నూనె బొడ్డు తీసుకొని, నూనె బుడ్డు తీసుకొని, తైలపు కొమ్ము తీసుకొని నెత్తి మీద నూనె పోసి, నువ్వు ఇజ్రాయేలు దేశానికి రాజువి అని అభిషేకించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకు మీరు గమనించినట్లయితే సౌలు గనక సమూయేలు దగ్గరికి ఆ సమయంలో రాకపోతే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ సౌలు సమూయేలు అయ్యగారి దగ్గరికి రావటానికి కారణం ఎవరు? పనివాడు. దేవుని స్తోత్రం. ఆ పనివాడి గురించి దేవుడు బైబిల్లో రాయించాడండి. దారి చూపించిన వ్యక్తి. ప్రియులారా, మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలుగా మనం కూడా ఎవరికైనా మంచి దారి చూపిద్దాం, శత్రువుకు కూడా మంచి దారి చూపిద్దాం. ఆమేన్. ఎదర గుంట ఉంది అని నీకు తెలిస్తే శత్రువు పోయి ఆ గుంటలో పడతాడని నీకు తెలిసినా, అరే నువ్వు నాకు విరోధి అయితే అయ్యావు, కానీ ఎదర గుంట ఉంది, నువ్వు జాగ్రత్తగా వెళితేనేమో క్షేమంగా ఉంటావు, ఆ గుంట చూసుకోకుండా అడావుడిగా వెళితే తప్పకుండా దాంట్లో పడతావు. నేను ఆల్రెడీ
ఆ మార్గంలో గుండా వెళ్ళొచ్చాను అని శత్రువుకైనా మంచి దారి చూపించాలి. మీరు ఒకసారి, నేను ఒక రాత్రి నందిగామ నుండి ఒక్కడనే కారులో ఉన్నాను, పోపూరు వస్తున్నాను. వస్తూ ఉండగా వినండి ప్రియులారా, ఆ రోజు ఇంకా నాకు పరలోకి వెళ్ళటమే, దేవుడి దగ్గరికి వెళ్ళటమే అనిపించింది. కారణం ఏంటి అని అంటే, భయంకరమైనటువంటి వాన. నేను ఎక్కడి నుంచి, నందిగామ నుంచి పోపూరు వస్తూ ఉండగా ఈ రూట్లోనే తొర్లపాడు వచ్చేసరికల్లా తాడి చెట్లు ఉంటాయి కదా రోడ్డు పక్కన, ఆ తాడి చెట్ల దగ్గరకు వచ్చేసరికల్లా భయంకరమైన వాన. ఆ వాన, అట్లాంటి వాన ఎప్పుడు చూడలే నేను. ఆ వాన ఏం చేసింది అని అంటే, కారుకి లైట్లు వేసినా కానీ ఎదర ఏమీ కనపట్ల. ఆ వాన ఎక్కువ వస్తుంది, విపరీతమైన గాలి తోలుతుంది. దానివల్ల మొత్తం తెల్లగా కావురేసింది. ఈ లోపల మీరు గమనించండి, ఇంతలోకి ఒక్కొక్క తాడి చెట్టు కింద పడటం ప్రారంభించింది. అల్లంత దూరాన కరెంటు స్తంభం నా ముందే అమాంతంగా పడిపోయింది, తీగలు పడిపోయినాయి. వినండి, గాలి వానే అనుకుంటే ఈ లోపల ఇదిగో ఇంతలా ఉండే వడగళ్ళు, వడగళ్ళు కాదు, సారీ, వణిగిళ్ళు వడగండ్లు ఒకటేనా, రెండు ఒకటేనా? ఇంతలా ఉన్నాయి వణిగిళ్ళు. అసలు కారు మీద భయంకరంగా వణిగిళ్ళ వాన కురుస్తుంది. టప 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 సౌండ్. లోపల నన్ను ఇంకా అయిపోయింది నా పని అన్నంత పరిస్థితిలో నేను ఉండిపోయాను. లోపల వెనకాల కారు అద్దం కూడా పగిలిపోయింది. మీరు గమనించినట్లయితే ఆ గాలికి, ఆ వానకి, వణిగిళ్ళ వానకి కారు అలా లెగుస్తుంది, పైకి అలా లెగుస్తుంది. నేను బ్రేకు గట్టిగా తొక్కి పట్టుకోవాల్సి వచ్చింది. ఆఫ్ చేసినా కానీ అంత భయంకరమైన వర్షం కురిసింది. మీకు గుర్తుందా? అప్పుడు ఏం జరిగిందంటే, మన చింతలపాడు దగ్గర కూడా వరుసగా ఇక్కడ రోడ్డు దగ్గర 3 స్తంభాలు పడిపోయినాయి. తోటరాములపాడుకి చింతలపాడుకి మధ్యలో అక్కడ తాడి చెట్లు పడిపోయినాయి. ఇక్కడేమో చింతలపాడికి యువతలకు వచ్చేసరికల్లా, ఆ మాగాళ్ళ దగ్గరకు వచ్చేసరికల్లా అక్కడ వరుసగా 3 స్తంభాలు పడిపోయినాయి, 3 2 పడిపోయినాయి. వినండి, ఈ లోపల దేవుని మహాకృపను బట్టి, ప్రభు ఒకవేళ ఇంకా టైం అయిపోయింది అనుకుంటే నన్ను మాత్రం నీ రాజ్యంలోకి తీసుకయ్యా అని ప్రార్థనాపూర్వకంగా ఉన్నా నేను. దేవుడి దయ వల్ల ఒక అరగంటో గంటో అలా ఉన్న తర్వాత కొంత నెమ్మది వచ్చింది. అప్పుడు నా వెనకాల బైకులు, కారులు అవి వచ్చినాయి. అమ్మయ్య అనుకున్నా, వాళ్ళు కలిశారు. ఇప్పుడు మేము ముందుకు రావటం కోసం రోడ్డు మొత్తం తాడి చెట్లు పడ్డాయి, వరుసగా స్తంభాలు పడిపోయినాయి. వినండి, మేము అందరం దిగి తాడి చెట్టునే పక్కకు లాగాం, పడిపోయిన తాడి చెట్టుని. ఆ తర్వాత ఒక చోటకు వచ్చిన తర్వాత స్తంభం ఉంటే ఆ స్తంభాన్ని కూడా దేవుని మహాకృపను బట్టి కరెంటు తీశారన్న సంగతి అర్థమైంది. ఆ స్తంభాన్ని కూడా కొంచెం పక్కకు అన్నాం. ఇంకొక స్తంభాన్ని పక్కకు అనటానికి వీల్లేదు. సరే వెళుతున్నాం మేము, ఇంకా చిన్నగా అట్నే అందరూ స్టార్ట్ చేసుకొని వెళుతున్నాం. ఒక ఆయన ఎందుకో చింతలపాడు నుంచి నాకు ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారు అతను నన్ను చూసి నా దగ్గర ఆఫ్ చేసి, అయ్యా ఎదర స్తంభం ఒకటి 2 ఒక చోటే పడ్డాయి, మీరు అక్కడ జాగ్రత్తగా వెళ్ళకపోతే చాలా ఇబ్బంది పడతారు, మీరు అక్కడ మాత్రం స్పీడ్గా వెళ్ళొద్దు, మీరు చూసుకొని వెళ్ళండి, వాస్తవానికి కారు కదా కొంచెం స్పీడ్గా వెళ్తారు, అక్కడ మాత్రం మీరు చూసుకొని వెళ్ళండి అని నాకు ప్రత్యేకంగా చెప్పాడు. వినండి ప్రియులారా, సరే నేను విని తీరా అక్కడికి వస్తే స్తంభాల మీదకి పైకెక్కిచ్చి కిందకు దూకియాలి. దేవునికి స్తోత్రం. అసలు అడ్డంగా పడిపోయిన అవి తీయదు కాట్లా. నేనేం కొత్త డ్రైవర్ని,
పాపం ఆయన నేను కొత్త డ్రైవర్ని అని తెలిసే చెప్పుంటాడు. దేవుని మహాకృపను బట్టి ఆయన అలా చెప్పకపోతే వాస్తవానికి అక్కడికి వచ్చి సడన్ బ్రేక్ వేయవలసినటువంటి పరిస్థితి. మాకు ముందే చెప్పారు కనుక ఎక్కడుంది స్తంభాలు, ఎక్కడ పడ్డాయి అని చెప్పేసి జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఆ స్తంభాలని ఏదో నా చేతనైన డ్రైవింగ్తో దాన్ని కొంచెం అవతలకు దాటిచ్చాం. దేవుడికి స్తోత్రం. వినండి, ఇప్పుడు ముక్కు మొహం తెలియదు నేను, కానీ అయినా నాకేం చెప్పాడు ఆయన, జాగ్రత్త అండి, అక్కడ మీరు ఏదైనా అజాగ్రత్తగా దోలితే అక్కడ కారు స్లిప్ అయిపోయే ప్రమాదం ఉందని నాకు దారి చూపించాడు. దేవుని స్తోత్రం. అలాగే మీరు కూడా ఏం చేయాలి అంటే, శత్రువైనా సరే మీకు విరోధైనా సరే వాళ్ళు ప్రమాదపు దారిలో వెళుతున్నారు అని అంటే తప్పకుండా పోతే పోయాళ్ళే వాడికి అట్నే జరగాలి, ఆ దారిలో పోయి గుంటలో పడాలి వాడికి అంతే జరగాలి అనుకోవద్దు. శత్రువైనా మీకు విరోధైనా తప్పకుండా మీరు ఏం చేయాలంటే, అక్కడ ప్రమాదం ఉంది అబ్బాయి, నాకు విరోధి అయితే అయ్యావు, అక్కడ ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త అని మంచి దారిలో నడిపించాలి. దేవుని స్తోత్రం. ఇంతగా మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే, బిలాము దారి చూపించాడా, దారి తప్పించాడా? వాస్తవానికి బిలాముని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు వరం ఇచ్చాడు, ఎందుకు దైవ జ్ఞానం ఇచ్చాడు బిలాముకి అని అంటే, అనేక మందిని లోకంలో ఉన్న వారికి దారి యేసయ్య దగ్గరికి దారి చూపించాలని కదా, దేవుని దగ్గరికి దారి చూపించాలని కదా. కానీ దారి చూపించవలసిన వాడే దారి తప్పిపోయాడు, ఇశ్రాయేలీయులని దారి తప్పించాడు. కనుక ఈరోజు మీరు ఆలోచించుకోండి, ఇక నుంచి అయినా దేవుని పిల్లలకి ఈ భారం ఉండాలి. నువ్వు దారి చూపించాలి, నువ్వు దారి తప్పించే వ్యక్తివిగా ఉండకూడదు. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి. చాలామంది తెలియక నయమాను సిరియా దేశపు రాజు అని చెప్పేవాళ్ళను కూడా నేను చాలా సందర్భాల్లో విన్నాను. అంటే వాళ్ళు పొరపాటుని చెప్పుంటారు, కానీ నయమాను సిరియా దేశపు రాజు కాదు, సిరియా దేశపు సైన్యాధిపతి. అతనికి కుష్ఠరోగం ఉంది. అయితే ఆ నయమాను ఇంటిలోకి ఇజ్రాయేలు దేశము నుండి ఒక చిన్నది బానిసగా వచ్చింది. ఆ చిన్న పాప నయమానును చూచి, నయమానుకున్నటువంటి రోగం ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించిన నయమాను రోగం తగ్గట్లేదు, పోవట్లేదు అని ఆ చిన్నది గ్రహించి, నయమాను భార్య ఉంటుంది కదా, నయమాను భార్యతో ఆ చిన్నది ఎలా చెప్పింది, అమ్మా మన నయమాను గారికి యజమానికి తీరని రోగం ఉంది, ఎన్ని చోట్లకి వెళ్ళినా బాగా అవట్లేదు. ఒకసారి మా ఇజ్రాయేలీ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు దగ్గర గనక నయమాను గారు వెళ్ళగలిగితే తప్పకుండా ఆ దైవజనుడు ప్రార్థన చేస్తారు. ఆ దైవజనుడి దగ్గర గనక నయమాను వెళ్ళగలిగితే నయమానుకి రోగం బాగైపోద్ది అని దారి చూపించింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ చిన్నది ఎంత బలంగా చెబితే, ఎంత నమ్మకంగా చెబితే, ఎంత ధైర్యంగా చెబితే ఒక సైన్యాధిపతి సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం రాగలిగాడు అని అంటే, ఆ చిన్నది చెప్పిన మాట అంతగా నమ్మారు వాళ్ళు. అసలు ఎంత సాక్ష్యం కాపాడుకొని ఉంటుందో ఆ పాప, అయితే ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉండి ఉంటుందో ఆ పాప చిన్న వయసులోనే. అలా మంచి సాక్ష్యం కలిగి ఉన్నందువలనే ఒక దేశపు సైన్యాధిపతి కూడా చిన్న పాప మాట విని ఇజ్రాయెల్ దేశానికి సేవకుడి దగ్గరికి రాగలిగాడు. మీరు ఆలోచించండి, మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా చెబితే మీరు ఏమంటారు?
వాడికి ఏం తెలుసు ఊకొండ్రాయి, అసలైనా నీకు ఏడబుద్ధి లేదు, చిన్నపిల్లగాడు చెప్పినా కానీ నువ్వు వింటావా అని మీరే అంటారు. వినండి, కానీ ఇక్కడ చిన్నపిల్ల చెప్పిన నయమాను విని రావటానికి గల కారణం ఏంటంటే ఆ చిన్నపిల్ల సాక్ష్యం అలాంటిది. ఆ చిన్నపిల్ల చిన్న వయసులోనే చేస్తున్న భక్తి అంత గొప్పది. సరే, మొత్తానికి ఇప్పుడు నయమాను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి రాగలిగాడు. ఎలీషా అనే దైవజనుడు వెంటనే నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడా? ఇంట్లోకి రా, కుర్చీ వేసుకొని కుర్చీ వేస్తా అన్నాడా? అయ్యా దేశపు సైన్యాధిపతి వంట నువ్వు రా అని కూర్చోబెట్టి గార్లు పెట్టాడా? మరి ఏం చేశాడు? బయట ఉన్నవాడితోనే మాట్లాడాడు. ఏమని తెలుసా? నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు బాగైద్ది అని మాట్లాడితే ఆ నయమానికి కోపం వచ్చింది, బాధ వేసింది. ఏంటి కోపం, ఏంటి బాధ? అరే, మా దేశంలో నదులు లేకనా నేను ఇక్కడికి వచ్చింది? వాస్తవానికి ఆ దైవజనుడు నా నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమో అని అనుకున్నాను నేను, లేకపోతే ఇంకేదో చేస్తాడు అనుకున్నాను నేను. కానీ ఆ దైవజనుడు ఏం చెప్పాడు? నదిలో 7 సార్లు మునగమన్నాడు. పదపా, మా ఊర్లో గొప్ప నదులే ఉన్నాయి, మా దేశంలో గొప్ప నదులే ఉన్నాయి అని వెనక్కి తిరిగారు. ఇంతకు మీరు గమనించినట్లయితే అక్కడ వెనక్కి తిరిగిన తర్వాత నయమాను సొంత దేశం వెళుతూ ఉండగా నయమానుతో పాటు వచ్చినటువంటి పనివారు నయమానుతో ఏం చెప్పారో తెలుసా? అయ్యా నయమాను గారు, నువ్వు గొప్పోడివి, నువ్వు పరాక్రమశాలివి, నీకు చెప్పేంత మాత్రపోలం కాదు. ఆ దైవజనుడు ఒక కింట బరువు నీ నెత్తి మీద పెట్టుకొని మొయ్యమనలేదుగా. ఏం చెప్పాడు ఆ దైవజనుడు? నదిలోకి వెళ్ళి, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, అంతే కదయ్యా, ఒకసారి ట్రై చేసి వెళ్దామయ్యా అన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా గర్వించొద్దు, మీరు అహంకారంగా ఆలోచించొద్దు, మీ అహాన్ని కాసేపు పక్కన పెట్టి, మీ గర్విష్ఠతనాన్ని కాసేపు పక్కన పెట్టి ఆ దైవజనుడు మాట విని యోర్దాను నదిలోకి వెళ్ళి బరువేం మొయ్యమనలేదు కదా, మునగమన్నాడు అంతేగా, చేద్దామయ్యా అన్నారు పనోళ్ళు. వినండి, అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి ముందుకెళ్తున్నటువంటి వారు, ఇంటికి వెళుతున్న వారు, సొంత దేశానికి వెళుతున్నవారు మరలా అప్పుడు వెనక్కి తిరిగి ఎవరి మాటను బట్టి వెనక్కి తిరిగాడు నయమాను? పనివారి మాటను బట్టి వెనక్కి తిరిగి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఇప్పుడు నయమానికి ఎవరు దారి చూపించారు? పిల్ల దారి చూపించింది, చిన్న పిల్ల దారి చూపించింది. ఇక్కడేమో పనివారు దారి చూపించారు. వినండి ప్రియులారా, మీరు కూడా దారి చూపించే వాళ్ళగానే ఉండాలి, కానీ దారి తప్పించే వాళ్ళుగా ఉండొద్దు అని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. బైబిల్లో ఒక ముసలి ప్రవక్త ఒక యవనస్తుడైనటువంటి సేవకుడిని కూడా దారి తప్పించాడు. వినండి, మీరు గమనించండి. ఒక ముసలి దైవజనుడు ఒక మంచి దైవజనుడిని దారి తప్పించాడు. ఎంత ప్రమాదం! మీరు ఆలోచించినట్లయితే ఈ స్టోరీ ఇంత ముందు చెప్పుకున్నాం మనం. యెరోబాము అనేటువంటి రాజు దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు వచ్చి, యెరోబామా, నువ్వు దేవునికి విరుద్ధముగా బలిపీఠం కట్టి ఇక్కడ దూడలని ఆరాధింపజేస్తున్నావు, ఇశ్రాయేలీయులని దారి తప్పిస్తున్నావు. ఇశ్రాయేలీయులు యోధా దేశంలో ఉన్న యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి మందిరంలోకి వెళ్ళి ఆరాధించాలి. అక్కడికి వెళితే ఇశ్రాయేలీలందరూ రెహబాము వశమైపోతారేమోనని ఇశ్రాయేల్ దేశపు రాజుగా ఉన్నటువంటి యెరోబాము ఏం చేశాడు? దానులో ఒకటి, బేతేలులో ఒకటి 2 దూడలని తయారు చేపించి, ఈ దూడలే యెహోవా, ఈ దూడలే దేవుడు, ఈ దూడలే మన దేవుడు అని చెప్పి
ఆ దూడలు తయారు చేపించి బలిపీఠాలు కట్టి వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు యోధా దేశం నుంచి ఒక దైవజనుడు వచ్చాడు యెరోబాము దగ్గరికి. యెరోబాము బలిపీఠం మీద ఉండగా యోధా దేశం నుంచి వచ్చినటువంటి దైవజనుడు, ఈ బలిపీఠం తుత్తునీలుగా కూల్చివేయబడిపోద్ది, బూడిదైపోద్ది, దేవుని తీర్పు నీ మీదకు రాబోతుంది అని ఈ సేవకుడు, మంచి సేవకుడు ప్రవచించాడు, మాట్లాడాడు. అప్పుడు ఈ యెరోబాము రాజు కోపం తెచ్చుకొని, నాకే విరుద్ధంగా మాట్లాడతావా అని దైవజనుడిని చొక్కా పట్టుకొని కొట్టడానికి చెయ్యి చాపాడు. యెరోబాము చెయ్యి చాపితే దైవజనుడి మీదకి చెయ్యి చాపినటువంటి చెయ్యి నిలువున ఎండిపోయింది. అప్పుడు యెరోబాముకి, రాజుకి భయమేసింది. భయమేసి, వినండి, ఇప్పుడు బ్రతిమలాడుకుంటున్నాడు. ఇందాకేమో కొట్టడానికి చేయి చాశాడు, ఇప్పుడేమో దైవజనుడిని బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, నా గురించి చిన్న ప్రార్థన చేయండి, నా చెయ్యి మరలా బాగవునట్లుగా ప్రార్థన చేయండి, తప్పైపోయింది అని యెరోబాము సేవకుడిని బ్రతిమలాడుకుంటే ఆ దైవజనుడు మరలా ప్రార్థన చేయగా ఎండిపోయిన చెయ్యి మరలా బాగుపడింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దైవజనుల మీద ఎప్పుడు చెయ్యి ఎత్తబాకండి, మంచిది కాదు అది. దైవజనుల మీద చెయ్యి ఎత్తితే, చెయ్యి ఎండిపోయింది కదా యెరోబాము రాజుది, ఆ రోజు చెయ్యి ఎండిపోయిందేమో కానీ ఈరోజు నీ ఇంట్లో వచ్చే చేతులు కష్టార్జితం ఎండిపోయే ప్రమాదం ఉంది. ఆ రోజు ఒరిజినల్గా చెయ్యి ఎండిపోయింది, ఇప్పుడైతే ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఈరోజు నీ రెక్కల కష్టార్జితం, నీ చేతులు కష్టార్జితం ఎండిపోయే ప్రమాదం ఉంది దైవజనుల మీదకు చెయ్యి ఎత్తితే. గనక ఎప్పుడు ఆత్మ కలిగిన దైవజనుల మీద, పరిశుద్ధులైన దైవజనుల మీద ఎప్పుడు విరోధంగా ఆలోచించబాకండి, మంచిది కాదు. నువ్వు సహకరించపోయినా పర్వాలేదు, ఆత్మ కలిగిన దైవజనుడికి సహకరించపోయినా పర్వాలేదేమో కానీ వ్యతిరేకంగా మాత్రం పని చేయబాకు, దేవుడికి శత్రువు అవుతావు నువ్వు. ఒక ఆత్మ కలిగిన దైవజనుడికి, దేవుడు పిలుచుకున్న దైవజనుడికి ఎప్పుడు వ్యతిరేకంగా నువ్వు పనిచేసినా ఆ దైవజనుడికి కాదు నువ్వు శత్రువు అయ్యేది, దేవునికి శత్రువు అవుతావు. అంత ప్రమాదం. ఇంతకీ దైవజనుడు శపిస్తే చెయ్యండి పోయిందా, దేవుడే చెయ్యి అండ చేశాడా? దైవజనుడేమి శపించలా. వినండి, దైవజనుడేమి శపించలా. దైవజనుడి మీదకు చెయ్యి ఎత్తాడు అంతే, పైనున్న దేవుడు చూశాడు, ఆ చెయ్యి అలాగే నిలువున ఎండిపోయింది. దైవజనుడేమి నీ చెయ్యి ఎండిపోవునుగా అనలా. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక ఆత్మ కలిగిన పరిశుద్ధమైనటువంటి దేవుడు పిలిస్తే వచ్చిన దైవజనుల విషయంలో తొందరపడి మాట్లాడకూడని మాటలు మాట్లాడొద్దు. వాళ్ళు చేస్తున్న పరిచర్యకి ఒకవేళ సహకరించపోయినా పర్వాలేదేమో కానీ వారు చేస్తున్న పరిచర్యకి ఆటంకంగా మాత్రం ఉండొద్దు. అది నువ్వు ఎండిపోవటానికి, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎండిపోవటానికి, నీ కుటుంబంలో సమాధానం ఎండిపోవటానికి, నీ కుటుంబంలో క్షేమం ఎండిపోవటానికి, నీ కుటుంబంలో, వినండి, నీ జీవితం ఎండిపోవటానికి కారణమైపోయే ప్రమాదం ఉంది. సరే, ఇంతకీ మీకు ఒక మాట చెప్తానేనండి. ఆ తర్వాత ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే మళ్ళీ ఆ రాజు యొక్క చెయ్యి బాగుపడింది. ఇప్పుడు ఈ దైవజనుడు వచ్చిన దారిని వెళ్ళకుండా వేరొక దారిని వెళుతూ ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, దేవుడు ముందే చెప్పాడు, దైవజనుడా నువ్వు అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాటలు అక్కడ చెప్పి నువ్వు మరలా తిరిగి యోధా దేశం వచ్చేటప్పుడు వెళ్ళిన మార్గములో మరలా తిరిగి రావద్దు. వెళ్ళిన మార్గంలో కాకుండా వేరొక మార్గములో యోధా దేశానికి తిరిగి రమ్మన్నాడు దేవుడు. ఇంకో మాట చెప్పాడు దేవుడు, దైవజనుడా నువ్వు అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాటలు ప్రకటించిన తర్వాత అక్కడ ఎవరు భోజనం పెట్టినా తినొద్దన్నాడు. ఈ రెండు మాటలు దైవజనుడు మనసులో పెట్టుకొని
వచ్చిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో రావటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా యెరోబాము అడిగాడు, నా చెయ్యి ఎండిపోయి బాగైంది, నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలయ్యా, నేను ఇచ్చే బహుమానం స్వీకరించాలి అని ఆ దైవజనుడితో యెరోబాము చెబితే ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా దేవుడు నన్ను ఎక్కడ భోజనము చేయొద్దన్నాడు గనక నేను ఇప్పుడు భోజనం చేయటానికి రాలేను అని దైవజనుడు మరలా రిటర్న్ ప్రయాణం అయ్యాడు. ఇంతలోకి ఈ జరిగిన స్టోరీ అంతా నీకు దగ్గవారు నాకు దగ్గవారు ఒక ముసలి దైవజనుడికి చెప్పారు. జాగ్రత్తగా వినండి. ఆ ముసలి దైవజనుడికి కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఏం చేశారంటే, అయ్యా ఇదిగో ఇలా జరిగింది, యెరోబాము చెయ్యి ఇలా ఎండిపోయింది, మళ్ళీ ఆ దైవజనుడు ప్రార్థన చేయగా చెయ్యి వచ్చింది, అతడు వచ్చిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళుతున్నాడు, అతడు ఇక్కడ భోజనం కూడా చేయకుండా వెళుతున్నాడని ఒక ముసలి దైవజనుడి యొక్క కొడుకులు ఆ ముసలి దైవజనుడికి చెప్పారు. అప్పుడు ఆ ముసలి దైవజనుడు ఏం చేశాడంటే వెంటనే గాడిది గంత కట్టి ఆ వెళుతున్నటువంటి దైవజనుడు ఏ మార్గములో గుండా అయితే వెళుతున్నాడో ఆ మార్గములో గుండా ఈ ముసలి దైవజనుడు ప్రయాణమై మొత్తానికి వెళుతున్నటువంటి దైవజనుడిని ఈ ముసలి దైవజనుడు కలుసుకున్నాడు. కలుసుకొని ఆ మంచి దైవజనుడితో ఇలా అంటున్నాడు ముసలి దైవజనుడు, అయ్యా మీరు భోజనం చేయకుండా వెళ్తున్నారట, వచ్చిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్తున్నారట, నేను అంతా విన్నాను. నువ్వు అక్కడికి వచ్చి దేవునికి విరుద్ధమైన పని చేస్తున్నటువంటి యెరోబాముని గద్దించావట, చెయ్యండిపోతే మరలా ప్రార్థన చేస్తే చెయ్యి వచ్చిందట, నేను అంతా విన్నానయ్యా. అయితే నీకు చెప్పిన దేవుడే నాకు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని అని అంటే, నా దైవజనుడు అన్నం తినకుండా వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి వెనక తీసుకొచ్చి భోజనం పెట్టి పంపించు అని నాకు దేవుడు చెప్పాడయ్యా అని ఈ ముసలి దైవజనుడు ఆ వయసులో ఉన్న దైవజనుడితో అబద్ధమాడాడు. అప్పుడు పాపం ఏనేం చేయాలి అని అంటే, వాస్తవానికి ఈ వయసులో ఉన్న దైవజనుడు దేవుని దగ్గర మరలా విచారణ చెయ్యాలి. కానీ ఎవరో చెప్పిన మాటను బట్టి ఈ వయసులో ఉన్న దైవజనుడు ఆ ముసలి దైవజనుడు చెప్పిన మాటను బట్టి మరలా వెనక్కి వచ్చేశాడు. వెనక్కి వచ్చేసి ఆ ముసలి దైవజనుడు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి ఆ ముసలి దైవజనుడు పెట్టిన భోజనం తిని మరలా ఇప్పుడు బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు ఆ ముసలి దైవజనుడు అంటాడు, నువ్వు దేవుని ఆజ్ఞను మీరిపోయావు, దేవుడు ఇక్కడ తినవద్దంటే నువ్వు వచ్చి తిన్నావు, నా మాట విని నేను అబద్ధం ఆడినా నా మాట విని నువ్వు ఇక్కడికి వచ్చి తిన్నావు, దేవుని కట్టడ నువ్వు మీరిపోయావు గనుక నువ్వు మార్గములోనే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. వినండి ప్రియులారా, ఈ దైవజనుడు భోజనం చేసుకొని మరలా తిరిగి వెళుతూ ఉండగా మార్గములో సింహం ఒకటి అడ్డం తిరిగి ఈ మంచి దైవజనుడిని ముక్కలు ముక్కలుగా చీల్చి పడేసింది. ఈ దైవజనుడు చచ్చిపోయాడు. వినండి, ఈ దైవజనుడు చావటానికి కారణం ఎవరు? మార్గం తప్పించిన ముసలాయన, ముసలి ప్రవక్త. దారి చూపించవలసినటువంటి ఆ ప్రవక్త ఏం చేశాడు? దారి తప్పించాడు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తాను, ఎవరైనా ఏదైనా మీ గురించి దేవుడు ఎలా మాట్లాడాడు, మీ గురించి దేవుడు మీ గురించి ఇది చెప్పాడు, దేవుడు మీతో ఎలా చెప్పమన్నాడు, ఇదిగో మీ ఇంట్లో ఈ దయ్యాలు పనిచేస్తున్నాయి, మీ ఇంట్లో ఈ శక్తులు పనిచేస్తున్నాయి, మీ ఇంట్లో ఈ కీడు జరగబోతుంది అని ఎవరైనా మీకు చెబితే మీరు తొందరపడి భయపడొద్దు. మరి ఏం చేయాలి అని అంటే, మీరు వ్యక్తిగతంగా ప్రభువా ఫలానా వ్యక్తి మా కుటుంబంలో కీడు కనపడిందని చెప్తున్నాడు, అది నిజమో కాదో, అది వాళ్ళ గురించే వచ్చిందో లేకపోతే మా గురించి వచ్చిందో, ఒకవేళ వాళ్ళ గొప్ప కోసం చెప్తున్నారో మెప్పు కోసం చెప్తున్నారో
నిజంగానే వచ్చిందో నాకైతే తెలియదు కనుక, ప్రభువా ఆ కీడు విషయంలో ఏదైనా నిజంగా కీడు జరగబోతుంటే నువ్వు నాకు కూడా చూపించయ్యా, నాతో కూడా మాట్లాడయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలిగా. దేవునికి స్తోత్రం. అలా చేయము మనం. ఎవరు ఏది చెబితే, ఎవరు ఏది మాట్లాడితే అది నమ్మేసేస్తాం. వినండి, నమ్మొద్దు అంటున్నా నేను. వాళ్ళు చెప్పేవి కరెక్ట్ కాదు అంటున్నా నేను. కాకపోతే ఏంటి అని అంటే, ఎంతవరకు కరెక్టో మనం దేవుని దగ్గర అడిగి తెలుసుకోవలసిన బాధ్యత మనకుంది. ఇంతకీ మనం గమనించినట్లయితే ముసలి ప్రవక్త ఏం చేశాడు? వయసు ప్రవక్తని దారి తప్పించాడు, మరణానికి కారణమయ్యాడు. ప్రియులారా, మనం ఆలోచిద్దాం. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాయబడ్డాయంటే మనం ఎట్లాంటి ప్రమాదాల్లో మనం చిక్కుకోకూడదు, ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని దేవుడు మనకు కూడా ఒక పాఠముగా సరి చేసుకోవటం కోసం దేవుడు మన కొరకు ఇవన్నీ వ్రాయించాడు. దృష్టాంతములుగా ఉన్నాయి ఇవన్నీ మనకి. మనం ఒకప్పుడు ఇలా మోసపోయారు వాళ్ళు, మనం ఇలా మోసపోకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవటం కోసం వ్రాయబడి ఉన్నాయి బైబిల్లో. అందుకే మీరు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎప్పుడూ కూడా ఇతరులని దారి తప్పించొద్దు. మీరు దారి చూపించేవారుగా ఉండాలి, దారి తప్పించొద్దు. ఇంకొక మాట చెప్పి ఈ రోజుకు ముగించుకుందాం. వినండి, మరి ప్రత్యేకంగా ఆచారాల విషయంలో క్రైస్తవులని చాలామంది దారి తప్పిస్తున్నారు. వినండి, ఆచారముల విషయములలో దేవుని పిల్లలని చాలామంది దారి తప్పిస్తున్నారు. ఇంకా కొబ్బరికాయలు కొట్టొచ్చని, ఇంకా సాంబ్రాణి వచ్చని, వినండి, ఇంకా నవధాన్యాలు వేయొచ్చని, ఇంకా వారములు పాటించొచ్చని, పిల్లు ఎదురొస్తే ఆగాలని, విధవరాలు ఎదురొస్తే ఆగాలని, ఇట్లాంటి భయంకరమైనటువంటి ఆచారాలు క్రైస్తవ్యములో, ఇంకా క్రైస్తవ్యంలో పనిచేస్తున్నందుకు భయపడాలి, బాధపడాలి. కారణం ఏంటి అని అంటే, దారి చూపించవలసినటువంటి క్రైస్తవులే దారి తప్పి నడుస్తూ ఉంటే ఆ మూఢ ఆచారాలు అన్యులు ఎలా మార్చుకుంటారు? లోకములో ఉన్న వాళ్ళు ఎలా మార్చుకుంటారు? ముందు నువ్వు మారితే కదా. నువ్వే మంచి దారిలో నడవకపోతే, నువ్వే ఇంకా ఆచారాలు పాటిస్తూ సరైన దారిలో నడవకపోతే లోకములో ఉన్న వారికి నువ్వేం దారి చూపిస్తావు? ఈనాటి దినాలలో చాలామంది ఆచారముల విషయములలో చాలామంది దారి తప్పిస్తున్నారు. దారి చూపించవలసినటువంటి సేవకులు, దారి చూపించవలసినటువంటి భక్తులు, విశ్వాసులు వీళ్ళే దారి తప్పి నడుస్తూ ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా నడవచ్చు, ఇలా కూడా ప్రవర్తించవచ్చు అని దారి తప్పిస్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, ఈరోజు ఈ మాటను బట్టి మీకు చెబుతున్న విషయం ఏంటి అని అంటే, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపిస్తాడు, మంచి దారి చూపిస్తాడు. భక్తిహీనులేమో తన పొరుగు వారిని దారి తప్పిస్తారు. గనక ఈరోజు నువ్వు దారి చూపించే వ్యక్తిగా ఉన్నావో, దారి తప్పించే వ్యక్తిగా ఉన్నావో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. సరి చేసుకుందాం. మనం వాస్తవానికి ఒక పిలుపులాగా దారి చూపించే వ్యక్తిగా ఉందాం. తూర్పు దేశంలో జ్ఞానులకి దారి చూపించిన నక్షత్రములాగా మనం కూడా ఒక నక్షత్రములాగా లోకంలో ఉన్న వ్యక్తులకి దారి చూపించి యేసయ్య దగ్గరకు నడిపిద్దాం. ఆచారముల విషయంలో కూడా దేవుని పిల్లలంగా మనమే వెలుగుగా మారి అనేక మందిని మంచి దారిలోకి నడిపిద్దాం. ఒక ముసలి ప్రవక్త దారి చూపించవలసిన వాడు దారి తప్పించాడు.
అలాగే బిలాము, దారి చూపించవలసిన బిలాము దారి తప్పించాడు. ఈరోజు నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో, ఈరోజు నీ స్థితి ఏంటో, నువ్వు దారి చూపించేవాడివేనా, దారి తప్పిస్తున్నవాడువో, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని సరి చేసుకుంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరలా దేవుడు మనల్ని ఆయనకి ఇష్టమైన పాత్రలుగా వాడుకుంటాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో